ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, మీకు మీ కుటుంబాలకు మా పక్షముగా, పరిచర్య పక్షంగా, సంఘపక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరములో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి యోగ్యమైన పాత్రగా ఆయనకి మహిమకరముగా మిమ్మల్ని వాడుకొని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ నూతన సంవత్సరములో దేవుని వాగ్దానము ద్వారా మనం ముందుకు కొనసాగుతాం. మీరు చిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురు. యూ విల్ స్ప్రౌట్ అండ్ బేర్ ఫ్రూట్. ఎజేకియల్ గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృప వలన మనం నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టాం. గత సంవత్సరం మనకు ఎలా గడిచిందో మనందరికీ తెలుసు. కొన్ని విజయాలు, కొన్ని కన్నీళ్లు, కొన్ని ప్రార్థనకు జవాబులు, ఇంకా కొన్ని ఎదురు చూస్తున్నటువంటి జవాబులు, ఇలా సాగిపోయింది. ఈ నూతన సంవత్సరపు మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మీరు చిగురు పెట్టి ఫలించుదురు. ఇది కేవలం యాదృచ్ఛికమైనటువంటి మాట, ఒక ఆశ కలిగించే మాట మాత్రం కాదు. ఇది దేవుని నోటి నుండి వచ్చిన నూతన ఋతువు ప్రకటన. ఎజెకియల్ గ్రంథంలో గమనిస్తే ఎండిపోయిన దేశానికి దేవుడిచ్చిన వాగ్దానం. భూమి ఎండిపోయింది, పంటలు లేవు, ప్రజలు చెరలో ఉన్నారు. ఆశ పూర్తిగా అడుగారిపోయినట్టు, చనిపోయినట్టు అనిపించింది. అలాంటి నేపథ్యంలో, పరిస్థితులలో దేవుడు భూమిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చిగురు పెట్టి ఫలించుదురు. దేవుడు పరిస్థితిని కాదు, తన వాగ్దాన ఫలింపును చూస్తాడు. మనకు ఎండగా కనిపించే చోటే దేవుడు పునరుద్ధరణ మొదలు పెడతాడు. చిగురు పెట్టుట అన్న మాటకు అర్థాన్ని గమనిస్తే లోపల దేవుడు పని మొదలుపెట్టాడని మనం గ్రహించాలి. చిగురు కనిపించాలి అంటే మొదట లోపల ఏం జరుగుతుందో, మౌనమైన పని, కంటికి కనిపించినటువంటి మార్పు, నేల లోపల జీవము యొక్క కదలిక, ఇది దేవుని అంతర్గత కార్యం అని గ్రహించాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ విశ్వాసములో, నీ ప్రార్థనా జీవితంలో చిగురు పెట్టే పని ఆరంభించాడు. ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు సుమా, కానీ దేవుడు నీ కొరకు పని చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత తెలియచేయాలి. నీవెవరివైనా, నీదే పరిస్థితి అయినా సరే, దేవుని వాగ్దానం స్థిరమైనటువంటి వాగ్దానం నీ జీవితంలో ఇచ్చాడు. మీరు చిగురు పెట్టి ఫలిస్తారు. దేవుడు చెప్పడం జాగ్రత్తగా గమనిస్తే ఈ సంవత్సరం నీ జీవితం ఖాళీగా ఉండదు, వ్యర్థంగా అంతకన్నా ఉండదు, శూన్యముగా ఉండదు. కీర్తనకారుడు వ్రాసినట్లుగా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు. దేవుని చేతిలో ఉన్న జీవితం ఎప్పుడు ఫలించుకుంటూ ఉండదు. లేఖనం అంటుంది కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడే మనము బహుగా ఫలిస్తాం. గమనించండి, భూమి తన శక్తితో ఫలించలేదు, దేవుడే ఫలించమని ఆజ్ఞాపించాడు. అంటే నీ కష్టం కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, దేవుని వాక్యమే నీ ఫలితానికి మూలమని గ్రహించు. ఈ నూతన సంవత్సరములో మనము గుర్తుంచుకొని హృదయములో భద్రపరచుకోవలసిన
సత్యమిది. ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ఈ ప్రశ్నలు ఒకసారి మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. నా విశ్వాసం ఎక్కడైనా అలసిపోయిందా? నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎండిపోయిందా? ఫలిస్తుందా? నా ఆశలు తగ్గిపోయాయా? నా పని, నా కుటుంబం, నా సేవ, నా పరిచర్య ఏదైనా సరే భారంగా మారిందా? దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను అక్కడే చిగురు పెడతాను అని. ఎండిపోయిన స్థలమే దేవుని అద్భుతానికి గొప్ప వేదిక. ఎండిన ఎముకలను మహాసైన్యముగా సమకూర్చిన దేవుని గొప్ప ప్రకటన ఇది. ధైర్యము తెచ్చుకో. నూతన సంవత్సరంలో దేవుడు నీ మీద మాట్లాడుతున్న మాట, నీ జీవితం ఫలిస్తుంది. నీ శ్రమ వృధా కాదు. నీ నిరీక్షణ సిగ్గుపడదు. నీ భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను చిగురు పెట్టి ఫలించే చెట్టు వలె అనేక మందికి దీవెనకరముగా, ఆయనకు మహిమకరముగా చేయబోతూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ఎన్నో తన దిన ప్రయాణాన్ని విశ్వాసముతో ముందడుగు వేస్తూ ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించటానికి ప్రభువా, నీవు చూపిన కృపను బట్టి వందనాలు. ఎండిపోయిన నా జీవితము మీద నీ వాక్యాన్ని పలికినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఇదిగో ఈ సంవత్సర ప్రయాణం ఆరంభించాం. అది ఎలాగూ సాగిపోతుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరాన్ని, నా ప్రయాణాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాను. నీవే ఫలదాయకముగా చేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలుపమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.